హలో అండి, వెల్కమ్ టు కేదాస్ కిచెన్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను కమ్మగా ఉండే మామిడికాయ పాలకూర పప్పుని చూపించబోతున్నాను. ఇది అన్నంలోకి ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుందండి. మనం పప్పుని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా అనేది ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదామా? కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఒక కప్ అంతా కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అందులోకి 200 గ్రాముల పాలకూరని, అంటే 1 కప్పు వరకు పాలకూరని వేసుకుంటున్నాను. చిన్న కట్టలు 3 పాలకూర అయితే సరిపోతాయండి. ఆ తర్వాత మామిడికాయని నేను ఇలాగా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకున్నాను. ఒక 1/2 కప్పు వరకు వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాక 1 టీ స్పూన్ అంత కారము, 1/2 స్పూన్ అంత పసుపు వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకుంటున్నాను. నేను కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద నేను 4 విజిల్స్ వరకు వచ్చే వరకు ఇలా కుక్ చేసుకున్నాను. 4 విజిల్స్ వచ్చేసినాయి కదా. ఇప్పుడు నేను తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. పప్పు మనకి ఇప్పుడు ఉడికిపోయింది చూసారా? ఒక్కసారి నేను కలిపి చూపిస్తున్నాను చూడండి. సో పప్పుని ఇలా నేను మెదుపుకుంటున్నాను. నేను పప్పులో మామిడికాయ వేసాను కదా, చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు మామిడికాయ బదులుగా చింతపండు కూడా వేసుకోవచ్చు. ఇలా మామిడికాయ వేయడం మూలంగా పప్పుకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అందులో పాలకూర అనేది ఒంటికి చాలా మంచిది కూడా. ఎన్నో విటమిన్స్, పోషకాలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను పప్పును తీసి ఒక గిన్నెలో వేసుకున్నాక సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1/2 స్పూన్ అంతా ఇంగువ వేసుకుంటున్నాను. అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇది చిటపటలు ఆడిన తర్వాత 2 ఎండుమిర్చి గిల్లి వేసుకున్నాను. అలాగే 1 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటున్నాను. చాలా సింపుల్గా మనకు ఈ పప్పు తాలింపు అయిపోయింది చూసారా? ఇప్పుడు తాలింపు వేగిపోయింది కదా. ఇప్పుడు నేను తీసి పప్పులో వేసేసుకుంటున్నాను. కమ్మగా ఉండే పాలకూర మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది చూసారా? టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోతుందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది కూడా. సో ఇప్పుడు మనకి ఈ పప్పు రెడీ అయిపోయింది చూసారా? ఇది వేడి వేడి అన్నంలోకి, రైస్లోకి, చపాతీలోకి వేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. కమ్మగా ఉండే పప్పు రెసిపీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేయడమే కాదు, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. అంతేనండి ఇవాల్టి వీడియో.